వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షన్ల ముఖ్య అప్డేట్, ఫ్యామిలీ పెన్షన్లపై ప్రభుత్వ కీలక నిర్ణయం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ చేరేటట్టు షేర్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమంది చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛన్ నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వవచ్చు. పౌర సర్వీసుల ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలకు సవరణ, కేంద్రం కీలక నిర్ణయం. సామాజికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛన్దారుల తరువాత వారి మరణానంతరం కుటుంబ పింఛన్ను భర్తకు కాకుండా కుమారుడికో లేక కుమార్తెకో చెందేటట్లు నామినేట్ చేయవచ్చునని ఈ సందర్భంగా అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇంతవరకు మహిళా ఉద్యోగి లేదా పింఛన్దారు తన తదనంతరము కుటుంబ పింఛన్ను ఆమె భర్తకు అతడి మరణానంతరము పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించేవారు. ఇకపై అటువంటి నిబంధనల్లో మార్పు చేసి భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్ చెల్లించడానికి వీలుగా 2021 నాటి కేంద్ర పౌర సర్వీసుల కుటుంబ పింఛన్ నిబంధనలను కేంద్ర పింఛన్ నిబంధనలు అయితే సంక్షేమ విభాగం సవరించడం జరిగింది. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నటువంటి సందర్భాలతో పాటు గృహహింస నిరోధ చట్టం, వరకట్న నిషేధ చట్టం, భారతీయ శిక్షా స్మృతి ఐపీఎస్ కింద కేసుల కింద దాఖలైన సందర్భాలలోనూ పింఛన్ చెల్లింపులో తలెత్తేటువంటి సమస్యలను తాజా సవరణల ద్వారా పరిష్కరించడం చాలా సులభతరమవుతుందని ఈ సందర్భంగా మంత్రి అయితే తెలపడం జరిగింది. ఇక లిఖితపూర్వక విజ్ఞాపన చేయాలి అనేటువంటి సబ్ టైటిల్తో ఉన్న మరో న్యూస్ను చూస్తున్నాం. తన మరణానంతరం భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛన్ చెల్లించాలంటే మహిళా ఉద్యోగి తన విభాగాధిపతికి లిఖితపూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది. ఆమె తదనంతరము అది అమల్లోకి వస్తుంది. పిల్లలు లేని సందర్భాలలో అయితే భర్తకే పింఛన్ అందుతుంది. కుమార్తె లేక కుమారుడు మైనర్ అయినా లేక మానసిక వైకల్యంతో బాధపడుతున్నా అప్పుడు వారి సంరక్షకుడైన తండ్రి అనగా భర్త పింఛన్కు చెల్లిస్తారు. సదరు కుమార్తె లేక కుమారుడు మేజర్ అయిన తర్వాత వారికే పింఛన్ లభిస్తుంది. ఇక మహిళా పింఛన్దారు మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్న పిల్లలు మేజర్ అయితే వారికే పింఛన్ అందుతుంది. ఈ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగి ముందుగానే లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది అని అయితే నిబంధనలు అయితే చేయడం జరిగింది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.